హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఇది. సో దిస్ ఇస్ అ మంత్లీ చార్ట్. సో హియర్ ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 మంత్ టైం పీరియడ్. సో ఈ ఒక్క క్యాండిల్ ఏంటంటే 1 మంత్ మనకి స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అ మంత్లీ చార్ట్. సో మంత్లీ చార్ట్లో మనకి ఏముంది, ఇక్కడ అప్ ట్రెండ్ ఉంది మొత్తం కంప్లీట్గా రిలయన్స్ స్టాక్. చూడండి, ఇక్కడ నుంచి 664 నుంచి మనకి మ్యాక్సిమం ఇక్కడ 1600 వరకు వెళ్ళింది స్టాక్. ఇప్పుడు కరెంట్లీ 1250కి ట్రేడ్ అవుతుంది. సో ఈ మంత్లీ చార్ట్. వీక్లీ చార్ట్ చూసుకుంటే మనకి ఎలా ఉంది గ్రాఫ్ అంటే ఇలా డౌన్ ట్రెండ్లో ఉంది వీక్లీ చార్ట్. సో హియర్ ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 వీక్ ఆఫ్ డేటా. చూడండి, ఇక్కడ డబుల్ బాటమ్ ఫామ్ అయింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1250. చూడండి, ఇక్కడ హైయెస్ట్ 1600 నుంచి ఇక్కడ డౌన్ ఫాల్ అయ్యి ఇక్కడ కరెంట్లీ ఇంత ట్రేడ్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాటమ్ ఫామ్ అయింది. సో మనకి అప్ అయ్యే ఛాన్స్ ఉంది. మంత్లీ డేటా చూసుకుంటే మంత్లీ డేటా చూసాం ఆల్రెడీ. సో డే వైజ్ చూసుకుంటే మనం చూడండి మొత్తం ఇలా గ్రాఫ్ ఎలా ఉంది. సో ఇక్కడ కంప్లీట్గా మనకి అన్ని గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినాయి అనమాట. అన్ని ద గ్యాప్ అప్ ఓపెనింగ్స్ 1 2 3. హియర్ ద ఈచ్ గ్రాఫ్ హియర్ ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే డేటా అనమాట. సో ఇది లాస్ట్ 3 డేస్ నుంచి ఇలా గ్రీన్ కలర్, మళ్ళీ ఇది కూడా గ్రీన్, ఇది కూడా గ్రీన్. సో ఈ 3 ఏంటంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది చూడండి. సో ఇలా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి చూసుకొని. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసే ఏంటంటే ఇప్పుడు కరెంట్లీ 1250 ఉంది. ఈ ప్రైస్లో బై చేస్తే మనకి అప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్వేస్ రిమెంబర్, ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ స్టాక్ మార్కెట్ ఇస్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. కంపల్సరీ మనకి స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ఇంక్రీజ్ ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు. అలా అనుకుంటే ఇంకా అందరు ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో మనకి ఏంటంటే గ్లోబల్ న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది స్టాక్స్ మీద. సో కంపెనీ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ ఏమంటారు, డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో అవి చూసుకొని మనం రిలయన్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ప్రైస్ యూ కెన్ బై నౌ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ 5 years or 10 years based on your strategy. Always do your own analysis before investing in the stock market. Okay, thank you.